వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులకి విశ్వావసునామ సంవత్సర వార్షిక రాశి ఫలాల శీర్షికకు స్వాగతం. మేషము నుంచి మీనం వరకు కలిగినటువంటి 12 రాశుల వారికి గల రాశి ఫలాలు, వార్షిక ఫలాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలన చేద్దాం. ముందుగా ఆదాయ వ్యయాలు గురించినటువంటి చర్చ వచ్చినప్పుడు ఎవరూ కూడా ఆదాయ వ్యయాలను, రాజపూజ్య అవమానాలను దయచేసి వాటిని చూసి భయపడకండి. అవి మీ వ్యక్తిగతమైనటువంటి, మిమ్మల్ని ఎవరో వచ్చి తిడతారు, మిమ్మల్ని ఎవరో వచ్చి పొగుడుతారు, లేకపోతే మీకు ఇన్ని లక్షల ఆదాయం వస్తుంది, ఇన్ని లక్షల ఆదాయం పోతుంది అనేటువంటి లెక్కలు కావు. రాజపూజ్య అవమానాలు అనేటువంటివి మీ ప్రతిభకు లభించేటువంటి గుర్తింపు, మీ ప్రయత్నాలకు లభించేటువంటి ఫలితముగా మనం చూడాలి. అదేవిధంగా ఆదాయ వ్యయాలు అనేటువంటివి మీరు చేసేటువంటి కార్యక్రమముల ద్వారా, లేకపోతే మీరు సంపాదించేటువంటి ఆదాయం ఏదైతే ఉన్నదో దానికి మీరు పెట్టేటువంటి వ్యయము పుణ్య వ్యయమా, అది పాప వ్యయమా అనేటువంటి ఒక బ్యారీజులో మనం చేసుకోవాలి తప్ప అంత ఖర్చు అవుతుంది, అంత ఆదాయం వస్తుంది అనేటువంటి లెక్కల్లో, లేకపోతే అంత అవమానము, అంత గౌరవము అనేటువంటి లెక్కల్లో మనం భయానికి లోను కాకూడదు. గోచారములు ఎంత ముఖ్యమో గోచారాన్ని అనుసరించి మీ వ్యక్తిగత జాతకం కూడా అంతే ముఖ్యమో అని దయచేసి గమనించాలి. కాబట్టి ఇప్పుడు చెప్పేటువంటి పరిహారాలు మీ రాశులను అనుసరించి, ఆయా గ్రహస్థితులను అనుసరించి నిర్ణయించబడినటువంటి పరిహారాలు. కాబట్టి వాటిని చక్కగా శ్రద్ధగా ఆచరించే ప్రయత్నం చేయండి. తద్వారా శీఘ్ర ఫలితము, సత్ఫలితాన్ని పొందండి. తద్వారా మనస్సుకు ఆనందాన్ని, శరీరానికి ఆరోగ్యాన్ని, కుటుంబానికి సౌఖ్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి. అందరూ బాగుండాలి అనేటువంటి సత్సంకల్పంతో మా వైబ్రెంట్ భక్తి మీడియా చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఆదరించండి. శ్రీరామరక్ష. ముందుగా మేషరాశి. మేషరాశి యందు అశ్విని నక్షత్రము 4 పాదములు, భరణీ నక్షత్రము 4 పాదములు, కృత్తికా నక్షత్రము 1 పాదము ఉన్నాయి. ఈ రాశి వారికి ఆదాయము 2 గాను, వ్యయము 14 గాను, రాజపూజ్యము 5 గాను, అవమానము 7 గాను కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరము రవి, కుజుడు, గురుడు విశేషమైనటువంటి సత్ఫలితాలని, శనేశ్వరుడి యొక్క రాక మీనరాశిలోకి రావడం వలన ఏలినాటి శనేశ్వర స్వామి వారి యొక్క గమనము ప్రథమ అంకము ప్రారంభము అవుతున్నది. ఈ రాశి వారికి ఈ సంవత్సరము అన్ని విధాలుగా పూర్వ సంవత్సరం కంటే కూడా అధికమైనటువంటి మంచి ఫలితాలు కలిగి ఉంటారు. గురుడి యొక్క సంచారాన్ని అనుసరించి చిన్నపాటి లోటుపాట్లు ఉన్నప్పటికీ ఆ లోటుపాట్లు అధిగమించి మీ రంగాలలో మీరు మీ ప్రాముఖ్యతను చాటుకోగలుగుతారు. మీరు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవి లాభాన్ని చేకూర్చే దిశగా మళ్ళీ మీకు చేతికి తిరిగి వస్తాయి. చాలా కాలం నుంచి చేస్తున్న ప్రయత్నాలు, ఒక స్థిరాస్తి అమ్మకం కోసం చేసే ప్రయత్నాలు సత్ఫలితం ఇచ్చి మిమ్మల్ని చక్కగా ముందుకు నడిపిస్తాయి. మీ శక్తి సామర్థ్యాలు, మీ నిర్ణయం యొక్క ఆ సత్ఫలితాలు, మీ నిర్ణయం యొక్క సాధికారత సమాజము గుర్తించేందుకు అవకాశం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో చర్చించి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మీకు బహుళ ప్రయోజనాన్ని కలిగించి మీ కుటుంబ జీవితంలో ఒక అన్యోన్యతని, ఒక ఆనందాన్ని చేకూరుస్తాయి. భూ సంబంధ వ్యాపారాలు, లోహ సంబంధ వ్యాపారాలు చాలా లాభదాయకంగా ముందుకు సాగుతాయి. ఇన్నాళ్ళ నుంచి పెట్టినటువంటి పెట్టుబడి కాస్త ఫలితాలు సరిగ్గా ఇవ్వనటువంటి ఆ పరిస్థితుల్ని అధిగమించి విశేషమైనటువంటి ఉత్తమ ఫలితాల వైపు మీరు అడుగులు వేస్తారు. భూ, గృహ, వాహన యోగాలు తప్పనిసరిగా మీకు లభిస్తాయి. ఉద్యోగులకి చాలా యోగ్యవంతమైనటువంటి మంచి సమయం. ప్రమోషన్లు, మీరు కోరుకున్నటువంటి బదిలీలతోటి మీరు కుటుంబ జీవనాన్ని సంతోషంగా జీవించగలుగుతారు. పెద్దవారికి
పిల్లల మూలకంగా అత్యున్నతమైనటువంటి అతి ఉత్తమమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ రంగాలలో ఉండి సలహాదారు స్థితిలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు చాలా విశేషమైనటువంటి గుర్తింపుని పొందుతారు. రాజకీయ నాయకులు తప్పనిసరిగా పదవిని పొందుతారు. కళారంగాల వాళ్ళకి చాలా చాలా అనుకూలమైనటువంటి సమయం. ఈ సంవత్సరం అంటే కొద్దిపాటి ఒడిదుడుకులు ఉన్నా అన్నిటినీ మీరు అధిగమించగలుగుతారు. చక్కటి అవకాశాలతోటి ఆదాయ మార్గాల్ని వెతుక్కుంటారు. వ్యాపారస్తులకి చాలా అనుకూలమైనటువంటి సమయంగా కనబడుతోంది. కొత్త కొత్త వ్యాపారాలు పూర్వార్ధంలో కంటే ఉత్తరార్ధంలో మేలైనటువంటి ఫలితాలను ఇస్తాయి. గ్యారంటీ సంతకాలు పెట్టడానికి కొంచెం దూరంగా ఉండండి. దగ్గరికి తీసుకునేటప్పుడు వ్యక్తిని 10 సార్లు విచారించి భాగస్వామిగా పెట్టుకోండి. అందరినీ నమ్మకండి. ఆరోగ్యం విషయంలో తగినంత జాగ్రత్త చాలా అవసరం. చిన్నపాటి సమస్యలు ఎంతకాలం మిమ్మల్ని వేధిస్తున్నవి ఇప్పుడు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రమాదము కాకపోయినా జాగ్రత్తగా ఉండాలి. రైతులకి చక్కటి దిగుబడితోటి ఆదాయ మార్గం పెంచుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. క్రీడాకారులకి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అన్ని విధాల యోగ్యమైనటువంటి ఒక సంవత్సరముగా, చేపట్టినదల్లా బంగారంగా మార్చుకునేటువంటి అదృష్ట సమయముగా మనం స్పష్టంగా ఈ సంవత్సరాన్ని మేషరాశి వారికి చెప్పవచ్చు. ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలకి మనశ్శాంతి, ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అలా అని అదేదో పరిపూర్తిగా అదేదో వ్యతిరేకత అని కాదు. అక్కడ ఎక్కువ ఆలోచనలు చేయడం అనేటువంటిది, తర్వాత కుటుంబ విషయంలో ఎక్కువగా ఆలోచన చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మీరు ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేకుండానే మీ భర్త, పిల్లలు విశేషమైనటువంటి గుర్తింపుతోటి సమాజంలో మీకు మంచి పేరు ప్రఖ్యాతులను తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది. స్త్రీలకి విశేషమైనటువంటి ఆభరణాల కొనుగోలు సూచిక, వారి పేరు మీద చక్కటి స్థిరాస్తి లాభము, అంతేకాక మీ కుటుంబం అంతా కలిసి చక్కటి తీర్థయాత్ర, పుణ్యక్షేత్ర దర్శనంతో ఈ సంవత్సరము మీరు పెట్టేటువంటి ప్రతి ఖర్చు కూడా మీ కుటుంబ వృద్ధికి తోడ్పడేటువంటి పుణ్య వ్యయముగానే కనబడుతుంది. స్థూలంగా ఈ రాశి వారికి ఈ సంవత్సరము చాలా విశేషమైనటువంటి సానుకూల అంశాలు అధికంగా కనబడుతున్నాయి. ఈ రాశివారు ప్రతి నెలలో ఒక శనివారం నాడు శనేశ్వరుడికి తైలాభిషేకం చేయించటం, పూర్వార్ధంలో ఒకసారి, ఉత్తరార్ధంలో ఒకసారి మన్యు పాశుపత అభిషేకము కానీ, మన్యు పాశుపత హోమము కానీ మీ స్వగృహంలో చేయించుకోవడం, నెలలో ఒక శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించుకోవడము చాలా చాలా ముఖ్యమైనటువంటి పరిహారం. ఈ పరిహారాలను ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వృషభ రాశి యందు కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రము 4 పాదములు, మృగశిర నక్షత్రము 1, 2 పాదములు ఉన్నవి. ఈ రాశి వారికి ఆదాయము 11 గాను, వ్యయము 5 గాను, రాజపూజ్యము 1 గాను, అవమానము 3 గాను కనబడుతున్నది. ఈ రాశి వారికి రవి, కుజుడు, శనేశ్వరుడు పరిపూర్ణమైనటువంటి ఫలితాలకు కారకులవుతున్నారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరము చిన్నపాటి స్వయంకృతాపరాధములు ఎక్కువగా కనబడుతున్నాయి. అంటే తొందరపాటు నిర్ణయాలు చెయ్యకండి. ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఒక్కసారి ఆలోచించండి. ఇంట్లో వారితోటో స్నేహితులతోటో సంప్రదించండి. పెట్టుబడులు పెట్టేటప్పుడు తస్మాత్ జాగ్రత్త. మీరు పెట్టుబడులు పెట్టేటప్పుడు తస్మాత్ జాగ్రత్త. అలాగే గ్యారంటీ సంతకాలు పెట్టేటప్పుడు తస్మాత్ జాగ్రత్త. విశేషమైనటువంటి ధనలాభము, గురుని యొక్క అనుగ్రహంతో క్షేత్ర దర్శనము, గురు అనుగ్రహము, విదేశీ ప్రయాణ సూచిక, విద్యార్థులకు విశేషమైనటువంటి పదవీ యోగము సూచిస్తున్నాయి. ఏ పని ప్రారంభించినా అందులో మీరు చక్కటి ఉన్నత స్థితిని మీరు సాధించగలుగుతారు. కానీ తొందరపాటు నిర్ణయాలు కూడా మీకు వెనకాల ఉంటాయి. కాబట్టి ఆచితూచి అడుగు వేయండి. నేనేం చేసినా చెల్లిపోతుందనే అహంకారం వద్దు. ఇప్పటికే గృహం ఉంటే కనుక దాని మీద ఇంకొక స్టైర్ వేయడం కానీ, లేకపోతే కొత్త గృహాన్ని కొనడం కానీ,
ఇప్పటిదాకా గ్రహం లేకపోతే నూతన గృహాన్ని సంపాదించటం కానీ, భూమిని కొనడం కానీ, పశుపక్ష్యాదులను ఆదరించటం కానీ ఈ సంవత్సరం మీకు జరుగుతుంది. రాజకీయ నాయకులు పదవిని సంపాదించుకుంటారు. కళారంగాలలో ఉన్నటువంటి వారు విశేషముగా విదేశీ ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగంలో ఉన్నటువంటి వారు కూడా విదేశీ ప్రయాణాలు అధికంగా చేస్తారు. విద్యార్థులు విదేశీ ప్రయాణం కోసం చేసే ప్రయత్నాలలో సఫలీకృతులవుతారు. మీరు ఇంతకాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి బ్యాంకు లోన్ వ్యవహారాలన్నీ ఒక సానుకూలమైనటువంటి వాతావరణంలో పడతాయి. మీకు పురోగతి లభిస్తుంది. సమాజము మీ యొక్క కష్టాన్ని గుర్తిస్తుంది, మిమ్మల్ని గౌరవిస్తారు. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, వివాహాది శుభకార్యముల కోసం మీరు ఇంట్లో ఎదురు చూస్తున్నటువంటి విషయాలు పూర్వార్ధం కంటే ఉత్తరార్ధంలో మేలైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి. మీ మనోధైర్యాన్ని మీరు కోల్పోకుండా, దృష్టి దోషాన్ని తగిలించుకోకుండా ఆచితూచి అడుగులు వేయడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. కేంద్ర ప్రభుత్వంలో సలహాదారులుగా ఉంటున్నటువంటి పెద్దవారు, వారి యొక్క సలహాలకు సూచనలకు విశేషమైనటువంటి ప్రాభవము ప్రాధాన్యత కలుగుతుంది. కాబట్టి వారు చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. వారి నిర్ణయాల మేర ఎన్నో సత్కార్యక్రమాలు చేయవలసి వస్తుంది. కాబట్టి వారు చాలా జాగరూకతతోటి అడుగులు వెయ్యాలి అని, మీ ద్వారా రహస్యాలు బట్టబయలు కాకుండా గుంభనాన్ని పాటించాలనేటువంటి సూచన కూడా ఇవ్వడం జరుగుతోంది. బై ఎలక్షన్స్ లాంటివి కలిగేందుకు అవకాశము, అందులో ఈ రాశి వారికి ఒక పాత్ర, ఆ పాత్రలో వీరు వారి యొక్క సమర్థతను నిరూపించుకుని పదవులను అలంకరించేందుకు అవకాశం కనబడుతోంది. కళాకారులకి కేంద్ర ప్రోత్సాహకాలు, అవార్డులు లభించేందుకు చాలా యోగ్యమైనటువంటి సమయం. విద్యార్థులు అనుకున్నటువంటి ఉత్తమ ఫలితాలను సాధించగలుగుతారు. చక్కగా వారు శ్రమించిన దానికి మంచి ఫలితాన్ని పొందుతారు. ముఖ్యంగా అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళకి, ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి అందులో సెలెక్ట్ అయ్యేందుకు అవకాశం ఖచ్చితంగా కనబడుతోంది. చక్కటి జ్ఞాపక శక్తి, తర్వాత ఇంజనీరింగ్ రంగంలో, మెడికల్ రంగంలో పురోగతి, విదేశంలో చదువుకోవాలనుకునేటువంటి కోరికతో చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడం, ఇవన్నీ ఈ రాశి వారికి ఆనందకారకమవుతాయి. కాంట్రాక్టర్లకి చాలా కాలం నుంచి రావాల్సినటువంటి ధనం అందుతుంది. పూర్వార్ధంలో కంటే ఉత్తరార్ధంలో వీరి ప్రయత్నాలు సఫలీకృతమయ్యేందుకు అవకాశం కనబడుతోంది. ఈ సంవత్సరం ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలకి విశేష ఆభరణ యోగము, విశేష ఆదాయ యోగము కనబడుతున్నాయి. ఈ రాశిలో పుట్టి వారు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి స్త్రీలకు చక్కటి ఉద్యోగం లభించేందుకు అవకాశం ఉన్నది. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి సంతాన యోగ్యత ఈ సంవత్సరము మీకు మిమ్మల్ని వరించి తీరుతుంది. ఈ రాశిలో పుట్టినటువంటి వారు ప్రతి నిత్యము కూడా ఆదిత్య హృదయ పారాయణ చేయడం, నెలలో 2 శుక్రవారాల పాటు ఖచ్చితంగా దుర్గాదేవికి కుంకుమ పూజ చేయడం, పూర్వార్ధంలో ఒకసారి, ఉత్తరార్ధంలో ఒకసారి మీ ఇంట్లో అవకాశం ఉన్న చోట చండీ హోమం చేయించుకోవడం, లేదా ఎక్కడైనా చండీ హోమం జరిగితే అందులో భాగస్వామ్యం తీసుకోవడం చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలను ఇస్తుంది. ఈ రాశివారు అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా గానుగాపురంలో ఉన్నటువంటి దత్తాత్రేయ దర్శనం చేసుకోవడం అనేటువంటిది వీరికి చెప్పదగినటువంటి సూచన. ఈ పరిహారాలని ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందాలి అని ప్రార్థిస్తూ, మిథున రాశి. మిథున రాశి యందు మృగశిర నక్షత్రము 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రము 1, 3 పాదములుగా ఉన్నవి. ఈ రాశి వారికి ఆదాయము 14, వ్యయము 2 గాను, రాజపూజ్యము 4, అవమానము 3 గాను కనబడుతున్నవి. ఈ రాశి వారికి ఈ సంవత్సరము గురుడు, రాహుకేతువులు, శనేశ్వరుడు, రవి విశేషమైనటువంటి ఫలితాలను సూచిస్తున్నారు. యోగ్యమైనటువంటి గ్రహ సంచారము, చంద్ర సంచారము, రాహుకేతు సంచారాన్ని అనుసరించి ఈ సంవత్సరము వీరికి శుభ ఫలితాలు అధికంగా కనబడుతున్నాయి. మీ శక్తికి మించి, మీ సమర్థతని మించి మీరు ఛాలెంజెస్ని స్వీకరిస్తారు. వాటిలో మిమ్మల్ని మీరు నిరూపించుకోగలుగుతారు. మీ సలహాలకి ప్రాధాన్యత పెరుగుతుంది, మీ మాటకు విలువ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. అట్లే మీ మాట దురుసుతనం వలన మీరు నిందలు, అపవాదులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి రుణ విముక్తి, అంటే మీకు రావలసినటువంటి ధనము మీ దగ్గరకు వస్తుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని శత్రువులుగా భావించినటువంటి వారందరూ ఇప్పుడు మిమ్మల్ని మిత్రులుగా దగ్గరకు తీసుకుంటారు. ఇక్కడే చాలా ఆచితూచి మీరు అడుగులు వేయాల్సి వస్తుంది.
చిన్నపాటి అనారోగ్యము సతాయించినటువంటి అనారోగ్యము ఇప్పుడు మిమ్మల్ని చక్కగా ఆరోగ్యంగా, దానివల్ల ఏ సమస్య లేదని తెలుసుకుంటారు. మానసికంగా చాలా ఆనందంగా ఉంటారు. ఉద్యోగంలో, ప్రైవేటు వ్యాపారాలలో స్త్రీ మూలకమైనటువంటి ఇబ్బందుల వలన కొంత స్త్రీలకు దూరంగా ఉండవలసినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. వారితోటి కలహాలు వద్దు. పిత్రార్జితము, మీ పూర్వీకుల నుంచి రావలసినటువంటి ఆస్తిపాస్తుల విషయాలలో, కోర్టు లావాదేవీలలో నలుగుతున్నటువంటి కొన్ని సమస్యలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక అత్యున్నతమైనటువంటి పదవి మిమ్మల్ని వరించేందుకు అవకాశం ఉన్నది. రవి సంచారము, గురు సంచారాన్ని అనుసరించి ఆరోగ్యం విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి చిత్తచాంచల్యాలకు లోను కాకుండా తగు జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా ఆలోచించటం వలన సమస్యకు పరిష్కారం వస్తుందనేటువంటి అపప్రధని తొలగించుకొని దైవాన్ని ఆశ్రయించటం వలన ముందు మానసిక ప్రశాంతత, మార్గదర్శనము లభిస్తాయన్న నిజాన్ని మీరు గ్రహించాలి. చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నటువంటి గృహ నిర్మాణము, భూ కొనుగోలు వంటి ఆ ఆలోచనలు కార్యరూపం దాల్చేటందుకు, విద్య కోసం, వ్యాపారం కోసం మీరు ఎదురు చూస్తున్నటువంటి బ్యాంకు రుణాలు మంజూరయ్యేందుకు సానుకూలత, పూర్వార్ధం ఆఖరిలో అవి సఫలీకృతం అయ్యేందుకు అవకాశం కనబడుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకి పదోన్నతితో కూడినటువంటి బదిలీలు, ఆ బదిలీలు కూడా మీకు అనుకూలంగా ఉంటూ మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఉన్నత పదవులు, నూతన పదవులు లభించకపోయినా వారి గౌరవానికి ఏ ఇబ్బంది లేదు. ప్రజలతో మైత్రీభావంతో మెలుగుతారు. కాస్త నోరును అదుపులో పెట్టుకుని జనాలతోటి మీరు అనుకూలంగా ముందుకు వెళ్లాల్సి వస్తుంది. కళాకారులకి అద్భుతము అని చెప్పలేకపోయినా వ్యతిరేకత అయితే లేదు. వారి ఆదాయానికి, వారి తిండికి ఏ లోటు ఉండదు. చక్కటి గుర్తింపు కూడా ఒక పక్షంలో వారికి లభించేందుకు అవకాశం కూడా కనబడుతోంది. వ్యాపారస్తులకు అనుకూలంగానే ఉంటుంది. అద్భుతమైన లాభాలు అని చెప్పకపోయినా నష్టాలతో మాత్రం వాళ్ళు బయటికి రారు. విద్యార్థులు వారు శ్రమకు తగ్గిన ఫలితాన్ని వారు పొందుతారు. కొంచెం కష్టపడినా అందుకు సత్ఫలితాలను పొందడము, నూతన ఉద్యోగాల్ని సంపాదించుకోవడము, అట్లానే వారు సంకల్పించినటువంటి ఉన్నత చదువుల కోసం వారు చేస్తున్న ప్రయత్నాలలో సఫలీకృతులు అవ్వడము అనేటువంటిది ఖచ్చితంగా ఈ సంవత్సరము జరిగి తీరుతుంది. వ్యవసాయదారులకి పంటలు బాగా కలిసి వస్తాయి. కొంత సస్య నష్టం వలన ఆర్థికపరమైన ఇబ్బందులు కలిగినా క్రితం సంవత్సరం మీద ఈ సంవత్సరం మీరు ఆనందంగా ఉంటారు. రుణాలు తీర్చగలుగుతారు. ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలకి కొంత అనుకూలమైనటువంటి సమయము. గృహంలో మీరిచ్చేటువంటి సలహాల ద్వారా ఇంట్లో మానసికమైనటువంటి ఆనందము చేకూరుతుంది. వీరు ప్రయత్నిస్తున్నటువంటి కొన్ని ఉద్యోగ ప్రయత్నాలు, ఆదాయ ప్రయత్నాలు సఫలీకృతమయ్యేందుకు అవకాశం కనబడుతుంది. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేనటువంటి వారు మీ పరిసరాల్లోనే ఉంటున్నారన్న నిజాన్ని మీరు గ్రహించగలగాలి. అందుకనే ఎంత గుంభనంగా ఉండి మాట ఎంత పొదుపుగా వాడితే అంత మంచిది. ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ప్రతిరోజు, ప్రతి మంగళవారము నాడు సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన అంటే గుళ్ళో నాగుల జంటకి 11 ప్రదక్షిణలు చేసి ఆవు పాలతోటి అభిషేకం చేసి రావడము, బుధవారాలు పూట వినాయకుడికి 16 ప్రదక్షిణలు చేసుకుంటూ, నెలలో ఒక శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి తప్పనిసరిగా ఆకుపూజ చేయించుకోవడం వలన ఈ శత్రుబాధలు, మానసిక అశాంతి తొలగి చక్కటి ఆనందదాయకమైన వాతావరణంలో జీవించవచ్చు అని స్పష్టంగా తెలియజేయడం జరుగుతున్నది. ఈ పరిహారాలను ఆచరించి ఈ రాశివారు మరిన్ని సుఖ సంతోషాలతోటి ఆనందంగా, సంతోషంగా వర్ధిల్లాలి అని ప్రార్థిస్తూ, కర్కాటక రాశి. కర్కాటక రాశి యందు పునర్వసు నక్షత్రము 4వ పాదము, పుష్యమి 4 పాదములు, ఆశ్లేష 4 పాదములుగా ఉన్నవి. ఈ రాశి వారికి ఆదాయము 8, వ్యయము 2 గాను, రాజపూజ్యము 7, అవమానము 3 గాను కనబడుతున్నది. ఈ రాశి వారికి గురుడు, రాహువు, కేతువు, కుజుడు విశేషమైనటువంటి ఫలితాలను అందిస్తున్నారు. ఈ రాశి వారికి ఒక ఉత్తమమైనటువంటి సమయంగా మనం ఈ సంవత్సరాన్ని అభివర్ణించవచ్చు. చేపట్టినటువంటి పనుల యందు విశేషమైనటువంటి లాభము, అభివృద్ధి, విద్యాపూర్వకమైనటువంటి అభివృద్ధి,
ఉద్యోగపూర్వకమైనటువంటి అభివృద్ధి, విదేశీయాన సూచనలు, చాలా ఈ విధమైన వ్యాపారాభివృద్ధి, నూతన పెట్టుబడులు, ఇలా ప్రతి రంగములోనూ వీరి యొక్క ఉనికిని వారు చాటుకుంటూ ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉన్నది. ఇంతకాలము మానసికంగా మీరు పడుతున్నటువంటి ఇబ్బందులకి చరమగీతం పాడి ఆ ఇబ్బందులు తొలగి ఒక నూతన మార్గములో, చక్కటి ఒక ఉత్తమమైనటువంటి మార్గములో పురోభివృద్ధిలో అడుగులు ముందుకు వేసేందుకు సరైన సమయం ఆసన్నమైంది. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతోటి ఇన్నాళ్ళు మీరు పడినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగుతాయి. శారీరక సౌఖ్యము, భూ గ్రహ వాహన సౌఖ్యము, వీటితోటి ఒక ఆనందదాయకమైనటువంటి మంచి వాతావరణాన్ని మీరు ఏర్పాటు చేసుకోగలుగుతారు. అయితే సొంత నిర్ణయాలు తీసుకోకండి. మిమ్మల్ని ప్రోత్సహించేటువంటి వారితోటి ప్రతి నిర్ణయాన్ని చర్చించి ఆ పైన మీరు ఒక నిర్ణయాన్ని తీసుకోవడం అనేటువంటిది ఎంతైనా చెప్పదగినటువంటి సూచన. కొంత మీలో అహంభావము అనేటువంటిది కనపడుతుంది కాబట్టి కాస్త ఆచితూచి అడుగులు వేయండి. మీ మాటకు విలువ పెరుగుతుంది, మీ సలహాకి గుర్తింపు లభిస్తుంది, అది కూడా చాలా విశేషంగా లభిస్తుంది. ముఖ్యంగా ఈ సలహాదారుల పదవిలో ఉన్నటువంటి వారు జాతీయ స్థాయిలో ఒక ఉత్తమమైనటువంటి స్థానాన్ని వారు పొందుతారు. వారు కొత్త నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, నూతన వ్యాపారాల కోసం చేసే ప్రయత్నాలు సిద్ధిస్తాయి. సంతానమూలకమైనటువంటి అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. సంతానం యొక్క గుర్తింపు మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ సంవత్సరము విశేషమైనటువంటి క్షేత్ర దర్శనము, తీర్థ దర్శనము, మహనీయ దర్శనములతోటి గురు అనుగ్రహము మిమ్మల్ని క్షేమంగా కాపాడుతుంది. అనూహ్య పరిణామాలలో మీకు మార్గదర్శనం బయట నుంచి వచ్చి మిమ్మల్ని సన్మార్గంలో నడిపించి మీరు మార్గభ్రంశము కాకుండా కాపాడుతుంది. ఉద్యోగులకు మంచి సమయం అని చెప్పవచ్చు. పదోన్నతులు వీరిని వరిస్తాయి. అలాగే పదోన్నతుల మీద వీరు స్థానచలనం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కొంత ఆ స్థానచలనము మీకు మనోవ్యాకులత కలిగించినా పోను పోను దానిలో మీరు ఆనందాన్ని కూడా మీరు చవిచూస్తారు. పదోన్నతిని మీరు ఆస్వాదించగలుగుతారు. రాజకీయ నాయకులకు ఒక మంచి సమయమే. కొత్త కొత్త పదవులు వారిని అలంకరించకపోయినా వీరి మాటకి, వీరి స్థాయికి ఏమాత్రం గౌరవము తగ్గకుండా ఒక మంచి గౌరవప్రదమైనటువంటి వాతావరణాన్ని వీరు పొందగలుగుతారు. కళాకారులకి, టీవీ చలనచిత్ర రంగాలలో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి సమయము. ఆర్థిక పరంగా, గుర్తింపు పరంగా, ప్రభుత్వ సహాయం పరంగా వీరికి విశేషమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులకి అనుకూలంగా ఉన్నది. ముఖ్యముగా లోహ వ్యాపారులు చాలా అనుకూలమైనటువంటి లాభాన్ని వారు పొందుతారు. అలాగే కొత్త కొత్త భాగస్వామ్యాలు మీరు తీసుకోదలుచుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో అవి పూర్వార్ధం కంటే ఉత్తరార్ధంలో తీసుకోవడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. విద్యార్థులకి, అందున ఈ అడ్మినిస్ట్రేటివ్ రంగంలో ప్రొఫెషనల్ కెరీర్లో ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి సమయం. వారు కష్టపడితే అందుకు తగ్గ ఫలితాన్ని వారు ఖచ్చితంగా పొందగలుగుతారు. ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా సరే వారు దాంట్లో వారి యొక్క ఉనికిని వారు చాటుకోగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి వ్యవసాయదారులకి చాలా అనుకూలమైనటువంటి సమయము. లాభాలు పెరుగుతాయి. పూర్వ రుణాలు తీర్చుకోగలుగుతారు. రుణములు అక్కర లేకుండా మళ్ళీ పంటకు వెళ్ళగలుగుతారు. ఈ సంవత్సరం ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలకి చక్కటి సమయంగా చెప్పవచ్చు. ఇంతకాలం శారీరకంగా మీరు పడినటువంటి కొన్ని అనారోగ్య సమస్యలు తొలగి మీరు ఆనందంగా ఉంటారు. గతంలో మిమ్మల్ని అవమానపరిచినటువంటి మీ బంధువర్గము మళ్ళీ మిమ్మల్ని దగ్గరికి తీసుకుని వారు తప్పు తెలుసుకుని మీ గౌరవాన్ని ఇనుమడింపజేస్తారు. గృహ జీవితము ఆనందంగా అభివృద్ధి పథంలో ఉంటుంది. ఆభరణములు, స్థిరాస్తి వ్యవహారములలో మనోరంజకంగా ఉంటుంది. ఎప్పుడైతే మిమ్మల్ని దూరం పెట్టిన వాళ్ళందరూ మళ్ళీ మిమ్మల్ని దగ్గరికి తీసుకుంటున్నారో ఓర్వలేని వాళ్ళు పెరుగుతారు అన్న నిజాన్ని మీరు గ్రహించాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయండి. ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ప్రతి మంగళవారము నాడు దుర్గాదేవి ఆలయమునందు నిమ్మడప్పులో దీపం పెట్టి 16 ప్రదక్షిణలు చేయడం, ప్రతి శనివారము నాడు నవగ్రహాలకి 27 ప్రదక్షిణలు చేసి ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించుకోవడం, అంతేకాకుండా పూర్వార్ధంలో ఒకసారి, ఉత్తరార్ధంలో ఒకసారి మీ ఇంట్లో ఏకాదశి రుద్రాభిషేకము చేయించుకోవడము, తేనెతోటి ఈశ్వరుడికి అభిషేకము చేయడము చాలా విశేషమైనటువంటి సూచనగా చెప్పవచ్చు.
ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు మరింత సుఖ సంతోషాలతోటి వర్ధిల్లాలి అని ప్రార్థిస్తూ సింహరాశి. సింహరాశి యందు మఖా నక్షత్రము 4 పాదములు, పొబ్బా నక్షత్రము 4 పాదములు, ఉత్తర ఫాల్గుణి నక్షత్రము అంటే ఉత్తరా నక్షత్రము 1వ పాదము ఉన్నవి. ఈ రాశి వారికి ఆదాయము 11, వ్యయము 11 గాను, రాజపూజ్యము 3, అవమానము 6 గాను కనబడుతున్నవి. ఈ రాశి వారికి ఈ సంవత్సరము రవి, కుజుడు, గురుడు, శనైశ్చరుడు విశేష ఫలితాల్ని అందిస్తున్నారు. కొంత శుభాశుభ మిశ్రమముగా ఉన్నప్పటికీ పూర్వార్ధంలో కంటే ఉత్తరార్ధంలో మీలో ఉన్నటువంటి ప్రతిభ బయటికి వచ్చి అనూహ్యమైనటువంటి విజయాలను మీరు సొంతం చేసుకుంటారు. పని ముందుకు వెళ్ళడానికి కొంత ప్రతిబంధకం కనబడుతున్నప్పటికీ ఆ ప్రతిబంధకాన్ని మీ శక్తి సామర్థ్యాలతోటి దాటి మీ శక్తిని మీరు నిరూపించుకోగలుగుతారు. కొంత మాట దురుసుగా ఉంటుంది కాబట్టి మాటని అదుపులో పెట్టుకోవడం అనేటువంటిది చాలా చెప్పదగినటువంటి సూచన. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారే మీ పురోగతిని ఓర్వలేక మీపై నిందలు వేసే ప్రమాదం ఉంది కాబట్టి ఎవరు ఎటువంటి వారో తెలుసుకోవలసినటువంటి అవసరము ఆవశ్యకత కనబడుతున్నాయి. కొంత పుణ్యక్షేత్ర దర్శనము, మీ విద్యలలో మీ ఉద్యోగాలలో కొంత అధిక శ్రమ వలన ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నూతన గృహ నిర్మాణము, నూతన ఉద్యోగము తథ్యము. సమాజంలో మీ ఎడల గౌరవ అభిమానాలు విశేషంగా పెరుగుతాయి. మీ ప్రతిభకు జాతీయ గుర్తింపు లభిస్తుంది. పూర్వార్ధంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకునేవారు ఉన్నప్పటికీ ఉత్తరార్ధంలో పరిస్థితి పూర్తిగా మారి అందరూ మిమ్మల్ని సపోర్ట్ చేయడం, మీకు వారందరి యొక్క సహకారం లభించటం మీ స్థాయిని ద్విగుణీకృతం చేసి మీరు అనుకున్న విధంగా మీ రంగాలలో మీరు ఉన్నత స్థాయిని మీరు సాధించగలుగుతారు. ఉద్యోగులకి ప్రమోషన్ విషయంలో కొంత సానుకూల పరిస్థితులు లేకపోయినా రాదు అని చెప్పడానికి అవకాశం లేదు. కొంత సమయం పట్టినా ఈ సంవత్సరంలో పూర్వార్ధం కంటే ఉత్తరార్ధం మీకు మేలుగా ఉంది కాబట్టి కొంత అనుకూలంగానే వెళుతుంది. పెర్మనెంట్ ఉద్యోగులకి పెర్మనెంట్ అయ్యేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. రాజకీయ నాయకులు కొంత మాట దురుస్తనాన్ని విడిచిపెట్టాలి. జనాలతోటి సమీకరణను సహకారాన్ని పొందాలి. అదేవిధంగా అనవసరమైనటువంటి దుబారా ఖర్చు తగ్గించుకోవాలి. కళాకారులకి చాలా విశేషమైనటువంటి సానుకూలమైనటువంటి సమయంగా కనబడుతోంది. కళాకారులుగా ఉంటూ రాజకీయాల్లో ప్రవేశించేవారు అధికమవుతారు ఈ రాశి వారిలో ఉన్నటువంటి వారు. వీరి చుట్టూ ఒక వలయంగా ఎంతోమంది చేరతారు. మిమ్మల్ని ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తారు కాబట్టి కాస్త ఈ భజన రాయుళ్లతోటి జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులకి సానుకూలమే. అంత అద్భుతమని చెప్పలేకపోయినా నష్టాలలో మాత్రం ఉండరు. భూ సంబంధ వ్యాపారాలు అద్భుతంగా రాణిస్తాయి. గృహ నిర్మాణంలో ఉన్నవారు, భూ సంబంధ వ్యాపారంలో ఉన్నటువంటి వారు, స్థిరాస్తి రంగంలో ఉన్నటువంటి వారు చిన్నపాటి పరిహారాలతోటి విశేషంగా రాణించగలుగుతారు. మీరు విద్యార్థులకి కొంత సానుకూలమైనటువంటి సమయంగా కనబడుతోంది. ఈ పోటీ పరీక్షలలో వాటిల్లో కొంత ఉత్తీర్ణత తగ్గినా స్థూలంగా మీ యొక్క ప్రతిభను మీరు తగ్గించుకోని అవసరం లేదు. మీకు ఉద్యోగాలు మటుకు ఖచ్చితంగా తప్పనిసరిగా లభించి మీరు నూతన ఉద్యోగంలో స్థిరపడతారు. ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలకి కొంత శారీరక శ్రమ పడటం ద్వారా అద్భుతమైనటువంటి సత్ఫలితాలను పొందుతారు. మీరు కొంత శ్రమ ఉంటుంది. అష్టమశని నడవడం వలన కొంత మానసిక వ్యాకులత మిమ్మల్ని వెంటాడే ప్రమాదం ఉంది కాబట్టి చక్కగా మిమ్మల్ని మీరు సమర్థవంతులుగా నిరూపించుకునేటందుకు దైవబలాన్ని స్వీకరించి ప్రతి రంగంలోనూ మీరు ఆచితూచి అడుగులు వేయడం ద్వారా ఉన్నత స్థాయికి చేరుకుంటారు అని ఘంటాపదంగా చెప్పవచ్చు. ఈ రాశివారు ప్రతి నిత్యము కూడా ఆంజనేయ స్వామి వారికి 16 ప్రదక్షిణలు చేయడం, నెలలో ఒక శనివారం ఆకుపూజ చేయించుకోవడం, శనేశ్వరుడికి జపం చేయించుకుని మీ ఇంట్లో ఒక పూర్వార్ధంలో ఒకసారి, ఉత్తరార్ధంలో ఒకసారి అఘోర పాశుపత హోమము కానీ, అఘోర పాశుపత హవనము కానీ చేయించుకోవడం అనేటువంటిది చాలా విశేష సత్ఫలితాన్ని ఇస్తుంది. అదేవిధంగా నెలలో ఒక శనివారం శనేశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోవడం అనేది చాలా విశేషమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి సానుకూల ఫలితాలను అందించేటువంటి మహత్తర పరిహారంగా చెప్పవచ్చు. స్థూలంగా ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి సత్ఫలితాలతోటి ఈ సంవత్సరము, ఈ వర్షము అద్భుతమైనటువంటి పురోగతితో ఉంటారు అని స్పష్టంగా తెలియజేస్తూ ఈ పరిహారాలను ఆచరించి మరిన్ని సత్ఫలితాలు పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కన్యారాశి.
కన్యారాశి యందు ఉత్తర నక్షత్రము 2, 3, 4 పాదములు, హస్త 4 పాదములు, చిత్త 1, 2 పాదములుగా ఉన్నవి. ఈ రాశి వారికి ఆదాయము 14, వ్యయము 2 గాను, రాజపూజ్యము 6, అవమానము 6 గాను కనబడుతున్నవి. ఈ రాశి వారికి రవి, గురుడు, శనేశ్వరుడు, కేతువు శుభ ఫలితాలని, విశేష ఫలితాలను అందిస్తున్నారు. మీ గుర్తింపు సమాజంలో విశేషంగా పెరుగుతుంది. ఇన్నాళ్ళు మీ విలువ అర్థం కానటువంటి మీ పరిసరంలో ఉన్న వ్యక్తులందరూ మీ యొక్క ప్రతిభను అర్థం చేసుకుని మిమ్మల్ని ముందు నడిపించి మీ నాయకత్వంలో వారు అడుగులు వేసేందుకు అవకాశం మెండుగా కనబడుతోంది. వారిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఒక ఉన్నత పదంలో మీరు చక్కగా జీవించేందుకు అవకాశం ఉంది. మీ కఠోర శ్రమతోటి మీరు ఉన్నత స్థితిని మీరు పొందగలుగుతారు. మీ సమర్థతను నిరూపించుకోగలుగుతారు. ఎదుటివారు ఎంతటి వారైనా నాకెందుకులే అనేటువంటి అహంభావంతో కొంత ప్రతికూల పరిస్థితులను కల్పించుకునేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి కాస్త వినయంగా, సమర్థతతోటి ఆచితూచి అడుగులు వేయాల్సిందిగా సూచన. వాహన సౌఖ్యము, వివాహ సౌఖ్యము, గ్రహ సౌఖ్యము సూచన కనబడుతున్నది. మీ పరిసరాల్లో ఉన్నటువంటి స్త్రీల మూలకంగా మీకు అభివృద్ధి చేకూరుతుంది. వారి మాటకి విలువనిచ్చి మీ యొక్క గుర్తింపుతోటి సమాజంలో మీరు ఉన్నత స్థితికి వెళతారు. కాంట్రాక్ట్ వ్యాపారంలో ఉన్నవాళ్ళు, అదేవిధంగా లోహ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా విశేషమైనటువంటి లాభాన్ని పొందుతారు. కోర్టు లావాదేవీలలో ఇంతకాలము మీకు ప్రతికూలంగా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మీకు సానుకూలంగా మారతాయి, మీకు అనుకూలంగా మారతాయి. కొన్నేళ్ల తరబడి ఎదురు చూస్తున్నటువంటి తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. మీ నోటి మాట మీకు శత్రువు కాకుండా జాగ్రత్త పడండి. ఉద్యోగులకు బాగుంటుంది. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి మీ ట్రాన్స్ఫర్లు మిమ్మల్ని వరిస్తాయి. మీరు కుటుంబం దగ్గరికి చేరుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. పదోన్నతులు లభిస్తాయి. మీకు గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా రీసెర్చ్ రంగంలో ఉన్నటువంటి వారు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతారు. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరము చాలా సానుకూలంగానే ఉన్నది. విశేషమైనటువంటి పదవి యోగము లభిస్తున్నది. కాకపోతే విశేషమైన ధన వ్యయం కూడా కనబడుతోంది. కళాకారులకి అవకాశాలు లేవు అనడానికి లేదు. అలాని ఏ లోటు లేకుండా చక్కగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఏ లోటు లేకుండా ఈ సంవత్సరం అంతా ఆనందంగా మీరు జీవిస్తారు. ఈ సంవత్సరము విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి సమయము. ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్, సిఏ లాంటి పరీక్షలు రాస్తున్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలను, వాళ్ళు సత్ఫలితాలను చూస్తారు. వాళ్ళు వ్యాపారస్తులకు సానుకూలంగా ఉంటుంది. లాభవృద్ధిలోనే వాళ్ళు ప్రయాణం చేస్తారు. ఈ సంవత్సరము ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలు చాలా యోగ్యదాయకమైనటువంటి మంచి భవిష్యత్తును అనుభవిస్తారు. స్థిరాస్తి వ్యవహారముల యందు విజయాన్ని సాధిస్తారు. ఆభరణాలు సూచితమవుతున్నాయి. వీళ్ళకి ఆరోగ్యము చేకూరుతుంది. ఇంతకాలము ఇబ్బంది పెట్టినటువంటి చిన్న చిన్న అనారోగ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి చక్కటి శారీరకమైన ఆరోగ్యంతో, మానసిక ఆరోగ్యంతో, మానసిక ఉల్లాసంతో వీరు చక్కగా కుటుంబ జీవనాన్ని, వారి యొక్క గృహ జీవనాన్ని ఆనందంగా, సంతోషంగా అనుభవించగలుగుతారు. తీర్థ ప్రయాణాలు, తీర్థక్షేత్ర దర్శనాలు విశేషంగా చేయడం వలన శారీరక శ్రమకు లోనైనప్పటికీ కూడా ఆనందదాయకమైనటువంటి మానసిక ఉల్లాసంతో కూడినటువంటి జీవితాన్ని వీరు జీవిస్తారు. వ్యాపారస్తులకు బాగుంటుంది. చక్కగా విశేషంగా పుంజుకుంటారు. ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రం చదవడం, రామరక్షా స్తోత్ర పారాయణ చేయడం, నెలలో 2 శనివారాలు ఖచ్చితంగా ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించటం, అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వరుడికి నెలలో ఒక ఆదివారం నాడు క్షీరాభిషేకం చేయించటము చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలను ప్రసాదిస్తుంది. ఈ పరిహారాల్ని ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తదుపరి తులారాశి. తులారాశి యందు చిత్తా నక్షత్రము 3, 4 పాదములు, స్వాతి నక్షత్రము 4 పాదములు, విశాఖ నక్షత్రము మొదటి 3 పాదములుగా ఉన్నవి. ఈ రాశి వారికి ఆదాయము 11, వ్యయము 5 గాను, రాజపూజ్యము 2, అవమానము 2 గాను కనబడుతున్నవి. ఈ రాశిలో రవి, గురుడు, రాహుకేతువులు, కుజుడు విశేషమైనటువంటి సత్ఫలితాలని అందిస్తున్నారు. ఈ రాశి వారికి క్షేత్ర దర్శనము, తీర్థ దర్శనము, గురు దర్శనము ఈ సంవత్సరము మెండుగా కనబడుతున్నాయి. వద్దు అంటే క్షేత్ర దర్శనానికి వెళతారు. ఆత్మవిశ్వాసం, అధికారుల యొక్క మన్ననలు, స్నేహితుల యొక్క అండదండలతోటి విశేషంగా మీరు ముందుకు వెళతారు. ఉద్యోగంలో ప్రమోషన్ ఖచ్చితంగా లభిస్తుంది.
పదోన్నతితోటి కూడినటువంటి ఆర్థిక లాభం పెరుగుతుంది. కుటుంబము, కుటుంబ జీవనము, కుటుంబ సౌఖ్యము వర్ధిల్లుతాయి. పిల్లల మూలకంగా మంచి గుర్తింపు లభిస్తుంది. పూర్వార్ధంలో కొంత మీరు పెట్టినటువంటి పెట్టుబడులు అవి కొంచెం వెనక్కి వెళుతున్నాయి అని అనిపించినా ఉత్తరార్ధంలో మళ్ళీ ద్విగుణీకృత లాభాలతోటి మళ్ళీ మీ చేతికి వస్తాయి. కాబట్టి అవి కొంచెం నష్టం వాటిల్లుతున్నాయి అనుకున్నప్పుడు మీరు కుంగిపోకుండా వెంటనే బయటికి తీసేయకుండా ఇన్వెస్ట్మెంట్లు ఓపిక పట్టండి. ఉత్తరార్ధంలో ఖచ్చితంగా ద్విగుణీకృత లాభాలతోటి మళ్ళీ వెనక్కి వస్తాయి. మీకు గ్రహంలో చాలా కాలం నుంచి చేయాలనుకునేటువంటి మంచి కార్యములు, గ్రహ నిర్మాణ కార్యక్రమములలో మీరు విజయాన్ని సాధించగలుగుతారు. మీరు కోర్టు వ్యవహారముల యందు సర్వదా జయం కలుగుతుంది. చాలా కాలం నుంచి రావలసినటువంటి పిత్రార్జితము, పూర్వార్జితమైనటువంటి ఆస్తులు మీకు అనుకూలంగా మీకు లభిస్తాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి చాలా అనుకూలమైనటువంటి సమయము. నామినేటెడ్ పదవులైనా సరే వీరికి లభించేందుకు అవకాశం లేకపోలేదు. ఉద్యోగులకి సానుకూలంగా ఉంటుంది. ప్రమోషన్లు లభిస్తాయి. సానుకూల బదిలీలతోటి మనస్సు ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుంది. ఇంతకాలం ఇబ్బంది పెట్టినటువంటి కొంత ఆరోగ్య సమస్య కొద్దిగా చికాకు పెట్టినా ఉత్తరార్ధంలో అది శమించి చక్కటి ఆరోగ్యాన్ని మీరు పొందగలుగుతారు. కళాకారులకి కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపచేసేటువంటి సత్సమయం గడుస్తోంది. అలాగే ప్రభుత్వం తరపు నుంచి ఆదాయం అంటే అవార్డు రివార్డులు కూడా వీరికి లభించేందుకు అవకాశం ఉంది. విద్యార్థులకి అద్భుతమైనటువంటి అవకాశాలు వరిస్తాయి. విదేశీ ప్రయాణాలు, విదేశంలో చదువుకునేందుకు చేసే ప్రయత్నాలు, ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు సిద్ధిస్తాయి. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి దంపతులకి ఎదురు చూస్తున్నటువంటి సంతాన యోగము లభించి తీరుతుంది. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైనటువంటి లోహ వ్యాపారాలు, ఈ దినుసుల వ్యాపారాలు విశేష లాభాన్ని కలిగిస్తాయి వీరికి. వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంటుంది. పంటలన్నీ కూడా చక్కగా చేతికి వస్తాయి. ఆదాయం వీరికి పెరుగుతుంది. రుణాలు తీర్చుకుంటారు. మళ్ళీ రుణం చేయవలసిన పరిస్థితి రాకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకోగలుగుతారు. ఈ సంవత్సరం ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలకి విశేష రాజయోగము, రాజకీయ రంగ ప్రవేశము కూడా సూచిస్తుంది. ఉద్యోగాన్ని సంపాదిస్తారు. ధనవృద్ధితోటి వీరు వర్ధిల్లుతారు. స్థిరాస్తి వీరి పేరున వీరికి లభించేందుకు అవకాశం ఉన్నది. తండ్రి దగ్గర నుంచి వీరికి ఆస్తి కలిసి వచ్చేందుకు అవకాశం కనబడుతుంది. అయితే అంతఃశత్రువులు ఎక్కువగా ఉండడం వలన నరఘోష, కొద్దిపాటి ఉదర సంబంధమైనటువంటి నరములకు సంబంధించినటువంటి అనారోగ్యము కొంత వీరిని వెంటాడుతుంది. ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ప్రతి నెలలో ఒక ఆదివారం నాడు సుబ్రహ్మణ్యేశ్వరుడికి అభిషేకం ఆవు పాలతో చేసుకోవడం, ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయడం, ఇంట్లో ఒక పూర్వార్ధంలో ఒకసారి ఉత్తరార్ధంలో ఒకసారి అవకాశం ఉంటే చండీ హోమం చేయించుకోవడం, అదేవిధంగా ప్రతి మంగళవారము నాడు దుర్గాదేవి ఆలయములో ఉదయం పూట ఏదైనా సమయంలో సరే నిమ్మడప్పులో దీపం పెట్టి అమ్మవారికి 16 ప్రదక్షిణలు చేసుకోవడం వలన అన్ని విధములుగా సానుకూలంగా ఉంటుంది. ఈ రాశివారి పరిహారాలు ఆచరించి మరిన్ని సత్ఫలితాలు పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వృశ్చిక రాశి. ఈ రాశివారికి ఈ సంవత్సరము ఆదాయము 2, వ్యయము 14 గాను, రాజపూజ్యము 5, అవమానము 2 గాను కనబడుతున్నది. ఈ రాశివారికి రవి, కుజుడు, గురుడు, కేతువు విశేష ఫలితాలను అందిస్తున్నారు. ఏ పని చేపట్టినా అందులో పరిపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించగలుగుతారు. విశేషమైనటువంటి ఆదాయ మార్గములు వెతుక్కుంటూ వస్తాయి. విద్యా సంబంధ మార్గములు పెరుగుతూ వెళతాయి. వాహన లాభము, విద్యాధిక్యత, గృహయోగము మీకు సూచితమవుతున్నది. చాలా కాలం నుంచి మందకొడిగా సాగుతున్న పనులు మీ చొరవ చేత ముందుకు వెళ్ళి పూర్తి చేయగలుగుతారు. మాటలో నైపుణ్యం పెరుగుతుంది. మాటలలో అహంభావము పెరుగుతుంది. కాబట్టి ఆచితూచి అడుగులు వెయ్యాలి. ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. క్షేత్ర దర్శనాలు చేయవలసి వస్తుంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నడుముకు సంబంధించి, కాళ్లకు సంబంధించినటువంటి చిన్నపాటి సమస్యలు మిమ్మల్ని వెంటాడేందుకు అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణాల సమయంలో ఆయా విషయాలలో జాగ్రత్తగా ఉండడం ఎంతైనా చెప్పదగినటువంటి సూచన. స్థిరాస్తి వృద్ధి, భూ సంబంధ వ్యాపారములు విశేష లాభాన్ని చేకూరుస్తాయి. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక సత్కార్యం మీరు ఇంట్లో చేయగలుగుతారు. ఇంట్లో మీ పుత్ర పౌత్రాదులతోటి, మీ భార్య పిల్లలతోటి చక్కటి ఆనందదాయకమైన మంచి జీవితాన్ని జీవిస్తారు. చాలా కాలం నుంచి మిమ్మల్ని శత్రువులుగా భావిస్తున్నటువంటి చాలామంది మీ నిజస్వరూపాన్ని తెలుసుకుని వారి తప్పును అర్థం చేసుకుని మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మీతో మిత్రత్వాన్ని కొనసాగిస్తారు.
పిల్లల మూలకంగా విశేషమైనటువంటి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. పిల్లల వృద్ధి మీకు ఆనందాన్ని చేకూరుస్తుంది. చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఉద్యోగం లభించి తీరుతుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ప్రమోషన్లు చక్కగా లభిస్తాయి. మానసికంగా కొంత చికాకులో ఉన్నటువంటి కొన్ని విషయాలు అవి పరిష్కారము వైపుగా నడిచి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. కళారంగంలో ఉన్న వారికి లాభదాయకంగా ఉంటుంది. గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ సహకారంతో అవార్డులు లభిస్తాయి. రాజకీయ నాయకులకి అండదండలు పెరుగుతాయి. అధిష్టానం యొక్క అండదండలతోటి కొత్త కొత్త పదవులను వారు అలంకరించుకోగలుగుతారు. వారి మాటకు విలువ పెరుగుతుంది. రాజకీయ నాయకులు వెనకాల గూఢచర్యం కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏం మాట్లాడుతున్నారు అనేటువంటిది ఆచితూచి మాట్లాడాలి. ముఖ్యంగా రాజకీయ నాయకులలో ఉన్నటువంటి వారి ఎడల శత్రు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు విశేషమైనటువంటి సుదర్శన సంపుటిత హోమాలు మీ ఇంట్లో చేయించుకోవడం అనేటువంటిది చాలా విశేషమైన సత్ఫలితాలను ఇస్తుంది. తస్మాత్ జాగ్రత్త. సుదర్శన సంపుటితమైనటువంటి కొన్ని మూలమంత్రాలు ఇలా బాహ్యంగా మనం చెప్పలేము కాబట్టి ఆ మూలమంత్ర ప్రయోగాలు మీ ఇంట్లో చేయించుకోవడం అనేటువంటిది మీకు విశేషమైన శత్రు నివారణ యోగాన్ని కలిగిస్తుంది. విద్యార్థులకి చాలా సానుకూలమైనటువంటి సమయము. కష్టే ఫలి అన్న నియమాన్ని అనుసరించి మీరు పడిన కష్టానికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అడ్మినిస్ట్రేటివ్ రంగాలలో ఈ రాశిలో ఉన్న వారికి సెలక్షన్స్ బాగా పెరుగుతాయి. విద్యార్థులకి నూతన ఉద్యోగ ప్రయత్నాలు సిద్ధిస్తాయి. మీ ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళు చక్కటి ఆరోగ్యంతో ఉంటారు. ఇంతకాలం వారి ఆరోగ్యం మీకు చిన్నపాటి ఒక ఆందోళన కలిగించినా ఇప్పుడు ఆ సమస్య తీరి వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారు. మీరు ఆనందంగా ఉంటారు. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వారికి విశేష లాభాలు కలుగుతాయి. వ్యవసాయదారులకి అద్భుతమని చెప్పలేకపోయినా నష్టం వాటిల్లదు. కొంత అనావృష్టి ఫలితాన్ని వీరు అనుభవించవలసి వస్తుంది. కానీ రుణాలు తీర్చగలుగుతారు. వీరు యోగ్యదాయకమైనటువంటి సంవత్సరంగానే చెప్పాలి. వీళ్ళకి ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలకి అన్ని విధాలుగాను అన్ని రంగాలలోనూ బాగుంటుంది. వాళ్ళకి చక్కటి ఆరోగ్యము, గృహ వాతావరణము, వ్యక్తిగత జీవితంలో కూడా పురోభివృద్ధి కలిగి చాలా సంతోషంగా ఉంటారు. ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి మీ గృహంలో ఉత్తరార్ధములో ఒకసారి, పూర్వార్ధంలో ఒకసారి అవకాశం ఉన్న చోట తప్పనిసరిగా మన్యుపాశుపత హోమము కానీ అభిషేకము కానీ చేయించటము, ఆంజనేయ స్వామి వారికి ప్రతి నిత్యము 16 ప్రదక్షిణలతోటి నెలలో ప్రతి శనివారము ఆకుపూజ చేయించుకోవడం, కుజునికి గాను సుబ్రహ్మణ్యేశ్వరుడికి ప్రతి ఆదివారము అభిషేకము చేయించుకోవడము కానీ లేకపోతే పుట్టలో పాలు పోసుకోవడం కానీ చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలను ఇస్తుందని స్పష్టంగా చెప్పవచ్చు. ఈ పరిహారాలను ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందాలి అని ప్రార్థిస్తూ ధనస్సు రాశి. ధనస్సు రాశి యందు మూలా నక్షత్రము 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రము 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రము 1 పాదము కనబడుతున్నవి. ఈ రాశి వారికి ఆదాయము 5 గాను, వ్యయము 5 గాను, రాజపూజ్యము 1 గాను, అవమానము 5 గాను కనబడుతున్నవి. ఈ రాశి వారికి ఈ సంవత్సరము కుజుడు, గురుడు, శనేశ్వరుడు, రాహుకేతువులు విశేష ఫలితాల్ని అందిస్తున్నారు. ఈ రాశి వారికి క్రితం సంవత్సరం కంటే ఈ సంవత్సరము విశేషమైనటువంటి ఆర్థిక బలం చేకూరుతుంది. ఒక రాజయోగం లభిస్తుంది. అనూహ్యమైనటువంటి విదేశీ ప్రయాణాల ద్వారా ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. విదేశాలలో స్థిరపడేందుకు అవకాశం ఏర్పడుతుంది. చాలా కాలం నుంచి వ్యాపార వృద్ధి కోసం మీరు చేస్తున్నటువంటి లోన్ ప్రయత్నాలు, గృహ నిర్మాణ ప్రయత్నాలు, భూ కొనుగోలు ప్రయత్నాలు ఈ సంవత్సరము సఫలీకృతమవుతాయి. పిల్లల విషయంలో మీ ఆందోళనకి ఒక చరమగీతం పాడతారు. వారి పురోభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మీ ఉద్యోగంలో ఉన్నతాధికారుల యొక్క పరిపూర్ణ సహాయ సహకారాలతోటి అనూహ్యంగా మీరు విదేశీ ప్రయాణాలు చేస్తారు. క్షేత్ర దర్శనము, దైవ దర్శనము, గురు దర్శనము ఈ సంవత్సరము చాలా విశేషంగా లభిస్తుంది. ఉద్యోగంలో కొంత పని ఒత్తిడి వలన అనారోగ్య సూచనలు కనపడుతున్నప్పటికీ అవన్నీ తాత్కాలికమే, ఆందోళన చెందనవసరం లేదు. నూతన గృహాన్ని తప్పనిసరిగా కొంటారు. ఇంతకాలం నుంచి మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతున్నటువంటి కొన్ని సమస్యలు ఒక కొలిక్కి వచ్చి మీకు సానుకూలమైనటువంటి ఒక వాతావరణాన్ని, సానుకూలమైనటువంటి మార్గాన్ని చూపెడతాయి. మిమ్మల్ని దూరం పెట్టి శత్రువులుగా భావించినటువంటి వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మీకు ఆనందాన్ని కలిగిస్తారు.
మిమ్మల్ని తమ మిత్రులుగా భావించేలా చేస్తారు. మీదైనటువంటి ఒక గుర్తింపుతోటి మీ ఉద్యోగంలో మిమ్మల్ని మీరు నిరూపించుకోగలుగుతారు. ముఖ్యంగా డిఫెన్స్ రంగంలో, పరిశోధనా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి సమయం. మీ పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతాయి. ముఖ్య అధికారాలలో ఉన్నటువంటి వారి యొక్క సలహాలకి విశేషమైన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. అనుకూలమైన బదిలీలు ఉంటాయి. పదోన్నతులు కూడా లభిస్తాయి. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగంలో మార్పు ఈ సంవత్సరము సూచితమవుతుంది. రాజకీయ నాయకులకి అఖండమైనటువంటి ఒక పదవి లభించే యోగం కనబడుతోంది. కళాకారులకి వ్యాపార పరంగానూ బాగుంటుంది, గుర్తింపు పరంగానూ బాగుంటుంది. ప్రభుత్వం నుంచి అవార్డులు కూడా స్వీకరించేందుకు అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు గురుబలం వలన, రవి బలం వలన విశేషమైనటువంటి సాఫ్ట్వేర్ రంగంలో, ఈ CA, CS వంటి రంగాలలో విశేష ప్రతిభను కనబరుస్తారు పిల్లలు. వ్యాపారస్తులకు సానుకూలంగానే ఉంటుంది. అద్భుతం అని చెప్పలేకపోయినా నష్టాలు బారి పడకుండా బయటపడిపోతారు. వ్యవసాయదారులు ఆదాయంతో రుణాలను తీర్చగలుగుతారు. ఇంట్లో శుభకార్యాలు చేయగలుగుతారు. ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలకి మహర్జాతకులుగా పట్టిందల్లా బంగారమై ఆనందంగా, ఆరోగ్యంగా జీవిస్తారు. చిన్నపాటి చికాకులు, ఎంతకాలం సమస్యలు ఇబ్బంది పెట్టినటువంటి కొన్ని సమస్యలు పరిష్కారమై మీకు ఆనందదాయకమైనటువంటి ఒక మంచి భవిష్యత్తును ప్రసాదిస్తాయి. స్థూలంగా ఈ రాశి వారికి ఈ సంవత్సరము అంతా సానుకూలంగానే ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి గాను, విశేషమైనటువంటి గురుకృప వీరికి లభించడం కోసం గాను ప్రతి బుధవారము నాడు మేధా దక్షిణామూర్తి స్వామి వారికి ఆవుపాలతో అభిషేకం చేయించటం, ప్రతి ఆదివారము సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఆవుపాలతో అభిషేకం చేయించటం, ఒకవేళ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం దగ్గరలో లేదు అనుకుంటే ఏదైనా ఆలయంలో ఉన్నటువంటి జంట నాగులకి ఆవుపాలతో అభిషేకం చేయించటం, ఆంజనేయ స్వామి వారికి ప్రతి శనివారము నాడు ఆకుపూజ చేయించి 16 ప్రదక్షిణలు చేసుకోవడం చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలను ఇస్తుంది. ఇందాక చెప్పినట్టు రాజకీయ నాయకులకు ఉన్నటువంటి శత్రు భయాన్ని అనుసరించి నిర్లక్ష్యం చెయ్యకుండా మీరు మీ ఇంట్లో సుదర్శన సంపుటిత, మూలమంత్ర సంపుటిత హోమాలు కొన్ని చేయించుకోవడం వలన అద్భుతమైనటువంటి శత్రు నివారణతోటి అఖండ మహర్జాతకులుగా మీరు పదవులను అలంకరించే యోగం కనపడుతుంది. ఈ పరిహారాలను ఆచరించి ఈ రాశివారు మరిన్ని శుభ ఫలితాలను పొందాలని ప్రార్థిస్తూ, మకర రాశి. మకర రాశి యందు ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రము 4 పాదములు, ధనిష్ఠ నక్షత్రము మొదటి 2 పాదములు ఉన్నవి. ఈ రాశి వారికి ఆదాయము 8, వ్యయం 14 గాను, రాజపూజ్యము 4, అవమానము 5 గాను కనబడుతున్నవి. ఈ రాశి వారికి రవి, శనేశ్వరుడు, కేతువు, గురుడు విశేషమైనటువంటి ఫలితాలని అందిస్తున్నారు. ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా ఉండి, ఏలినాటి శనేశ్వరు యొక్క దోషం ఏదైతే ఉందో అది పరిపూర్తిగా తొలగి, పట్టింది బంగారమై ఇంతకాలము పడినటువంటి మానసిక వ్యాకులతను అధిగమించి తమ యొక్క శక్తి సామర్థ్యాలను నిరూపించుకునేటువంటి అద్భుతమైన సమయం అఖండ రాజయోగం. మీ శక్తిని నిరూపించుకుని, మీ శక్తి ద్వారా మిమ్మల్ని మీరు నిరూపించుకునేందుకు అద్భుతమైన సమయం. గృహంలో కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి సత్కార్యక్రమాలు నిర్వహించి, శుభ కార్యక్రమాలు నిర్వర్తించి, కుటుంబంలో సందడిగా అందరి యొక్క కలయికతోటి ఆనందంగా జీవించేందుకు అవకాశం ఏర్పడుతుంది. శత్రువులు మీ ముందుకు వచ్చి తలదించుకుని వెళతారు. మిమ్మల్ని అర్థం చేసుకున్నటువంటి శత్రువులు తమ తప్పును తెలుసుకొని మీ దగ్గరకు వచ్చి మిత్రులుగా మారతారు. ఆర్థిక బలాన్ని మీరు పుంజుకోగలుగుతారు. మీరు పెట్టిన పెట్టుబడుల యొక్క రిటర్న్స్ ఈ సంవత్సరం నుంచి మీకు వెనక్కి లాభంతో వస్తాయి. భూ సంబంధ వ్యాపారాలు, భూమిలో పెట్టిన పెట్టుబడి ద్విగుణీకృత లాభాలని అందిస్తుంది. ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులకు చాలా అనుకూలమైనటువంటి సమయమే. అధికారుల మన్ననలు లభిస్తాయి. మిమ్మల్ని ఇంతకాలం ఇబ్బంది పెట్టినటువంటి మీ పై అధికారులు మీకు సానుకూలంగా ప్రవర్తించడం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వారి యొక్క సహాయ సహకారాలతోటే మీరు ఉన్నతమైనటువంటి పదవులను అలంకరించడం, ప్రత్యేకమైనటువంటి కొన్ని పనులు మీకు కేటాయించి మీ పైన నమ్మకం నిలబెట్టుకోవడం అనేది మనం చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు కొంత విశేష ప్రభావము ఉన్నది. వీరు కొంత అంతర్గత శత్రువుల చేత బాధపడేందుకు అవకాశం ఉన్నది.
వీరికి వచ్చే అవకాశాలని ఆఖరి నిమిషంలో పక్కవారు లాక్కు వెళ్ళిపోకుండా కొన్ని విశేష మూలమంత్ర హోమాలు వీరు ఇంట్లో చేయించుకోవడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. నాకెందుకులే, నాకేమిలే అనుకునే అహంభావం పడిన వాళ్ళందరూ భంగపాటు పడి మళ్ళీ కాళ్ళ దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి మీరు అహంకారపూరితంగా ఉండకపోవడము చెప్పదగినటువంటి సూచన. కళారంగాల వాళ్ళకి సానుకూలంగానే ఉంటుంది. అద్భుతం అని చెప్పలేకపోయినా ఏ లోటు లేకుండా సంవత్సరం అంతా కూడా సానుకూలంగా చిన్న చిన్న అవకాశాలైనా సరే ఉండి పూర్తి పనితోటి మీరు మీ యొక్క జీవితాన్ని మీరు నడుపుకోగలుగుతారు. ప్రభుత్వ పరంగా చిన్నపాటి అవార్డులు కూడా మీకు ఆనందాన్ని కలిగించేందుకు అవకాశం ఉన్నది. వ్యాపారస్తులకు లాభదాయకమైనటువంటి అవకాశము. పూర్వార్ధం కంటే కూడా ఉత్తరార్ధమునందు విశేషమైనటువంటి లాభాభివృద్ధి కనబడుతున్నాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించకండి. ఈ సంవత్సరము ఉన్న వ్యాపారాన్ని చక్కగా ఇనుమడింపు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఎక్కడా అగ్రిమెంట్లు, గ్యారంటీ సంతకాలు పెట్టకండి. విద్యార్థులకి కొంత సానుకూల వాతావరణం కనబడుతోంది. అనుకున్నటువంటి ఫలితాలను వీరు సాధించగలుగుతారు. కొంత ఎక్కువగా శ్రమ పడవలసి వస్తుంది. అలాగే వ్యవసాయ సంబంధమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి సమయము. వీరు చక్కటి లాభాన్ని పొందుతారు. లాభాభివృద్ధితోటి ఇంట్లో సత్కార్య నిర్వహణ చేసుకుంటారు. కొత్త పొలాల్ని కూడా వీరు పొందేందుకు అవకాశం ఉంది. అంటే కొత్త పొలాల్ని వీరు కొనుగోలు చేయగలుగుతారు. వీరు ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలకు చక్కటి యోగ్యమైనటువంటి సమయమే నడుస్తున్నది. వీరి యొక్క మాటకు విలువ పెరుగుతుంది. వీరి సూచనలకు విలువ పెరుగుతుంది. ప్రభుత్వ రంగంలో వీరి యొక్క ఆధిక్యత పెరుగుతుంది. స్థూలంగా ఈ రాశి వారికి అన్ని విధాల యోగ్యమైనటువంటి సమయమే అని చెప్పవచ్చును. అంతేకాక ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి గాను ప్రతి నెలలో 2 శనివారాల పాటు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించి 32 ప్రదక్షిణలు చేయడం, ప్రతి నెలలో ప్రతి బుధవారము అవకాశం ఉంటే విఘ్నేశ్వరుడికి గణపతి అథర్వశీర్షముతోటి ఆవు పాలతోటి అభిషేకము చేయడము, మీ ఇంట్లో ఒక రుద్రహోమము పంచసూక్త సహితముగా చేయించుకోవడము, అదేవిధముగా ఉత్తరార్ధములో ఒకసారి కానీ పూర్వార్ధంలో ఒకసారి కానీ మీ ఇంట్లో ఒక చండీ హోమము చేయించుకోవడము చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలను ఇస్తాయి. ఇందాక చెప్పినట్టు రాజకీయ నాయకులకి కొంత అంతర్గత శత్రు భయం ఉన్నది కాబట్టి కొంత మూలమంత్ర హోమములు మీ ఇంట్లో చేయించుకోవడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలని అందిస్తుంది. ఈ పరిహారాలని ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందాలి అని ప్రార్థిస్తూ కుంభరాశి యందు ధనిష్ఠా నక్షత్రము 3-4 పాదములు, శతభిష నక్షత్రము 4 పాదములు, పూర్వాభాద్ర నక్షత్రము మొదటి 3 పాదములు ఉన్నవి. ఈ రాశి వారికి ఆదాయము 8, వ్యయం 14 గాను, రాజపూజ్యము 7, అవమానము 5 గాను కనబడుతున్నవి. ఈ రాశి వారికి రవి, శనేశ్వరుడు, రాహుకేతువులు, గురుడు విశేషమైనటువంటి శుభ ఫలితాలని విశేష ఫలితాలని అందిస్తున్నారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో కొంత ఏలినాటి శనేశ్వరుడి యొక్క గమనం యొక్క ప్రభావము చేసి విశేష ధర్మకార్య నిర్వహణ యందు ఆసక్తి అనురక్తి కలగడము, పుణ్యక్షేత్ర సందర్శనము చెయ్యడము, వ్యాపారాదులలో విశేషమైనటువంటి పురోభివృద్ధి, మీరు పెట్టినటువంటి పెట్టుబడులు ద్విగుణీకృత లాభాలతోటి వెనక్కి రావడము, మీ పేరు ప్రఖ్యాతుల సమాజములో మీ సహాయ సహకారం అంటే మీ సన్నిహితుల యొక్క సహాయ సహకారములతోటి లభించటము, వృద్ధి చెందడము గమనించవచ్చు. వెండి, బంగారము వంటి ఆభరణములు విశేషంగా కొనుగోలు చేసేటువంటి అవకాశము, భూగ్రహములు కొనుగోలు చేసేటువంటి అవకాశము మెండుగా కనబడుతున్నాయి. కొంత ప్రయాణముల యొక్క ఈ క్షేత్ర దర్శనముల యొక్క ఈ అలసట త్రిప్పట వలన అనారోగ్యము సూచితమవుతుంది కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు సంకల్పించుకుంటున్నటువంటి ఉద్యోగ బదిలీ మిమ్మల్ని వరించి మళ్ళీ మీరు మీ కుటుంబంతో కలిసేందుకు అవకాశము మెండుగా కనబడుతున్నది. వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పై అధికారుల అండదండలు మన్ననలతోటి మీరు విశేషమైనటువంటి గుర్తింపుతో ఉద్యోగములో రాణించేందుకు అవకాశం కనబడుతున్నది. అహంకారం లేకుండా సవినయంగా జీవించటము, నోటి మాటను అదుపులో పెట్టుకోవడము ఈ రాశి వారికి చాలా ముఖ్యము. అనూహ్యమైనటువంటి రాజయోగము మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళుతుంది. భగవత్ కృప మిమ్మల్ని కాపాడుతుంది. గురువుల యొక్క దర్శనము మిమ్మల్ని కాపాడుతుంది. గుర్తుపెట్టుకోవాలి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారు స్వయం కృషితోటి పైకి వస్తారు, స్వశక్తితోటి పైకి వస్తారు. అధికారుల అండదండలను పొందుతారు, విశేషమైనటువంటి గుర్తింపును పొందుతారు. యాజమాన్యం యొక్క సహకారంతో విదేశీ ప్రయాణాలు చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. విదేశంలో చదువుకోవాలనుకునేటువంటి విద్యార్థులకు సరైనటువంటి సానుకూల సమయము.
అనూహ్యమైనటువంటి విదేశీ ప్రయాణాలతోటి వాతావరణం అంతా కూడా మీకు సమయము చిక్కనటువంటి పరిస్థితిలోకి మీరు వెళతారు. అంత మీకు గుర్తింపు లభిస్తుంది. రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి అనూహ్యమైనటువంటి విజయములు సంతరించుకుంటాయి. కొద్దిపాటి పరిహారాలతోటి మీరు అనుకున్న పదవులను మీరు పొందగలుగుతారు. కళాకారులకు అనుకూలమైనటువంటి సమయంగా ఉంటుంది. ఆర్థికపరమైన వృద్ధి కలుగుతుంది. కళా రంగాలలో ఉన్నటువంటి వారికి గృహసూచకం కూడా కనబడుతున్నది. వ్యాపారస్తులకి బాగుంటుంది. సరైనటువంటి అవగాహన లేకుండా ఏ పని ప్రారంభించకండి. అసలు కొత్త భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకోకండి. విద్యార్థులకి అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, ప్రొఫెషనల్ సర్వీసెస్లో లభిస్తుంది. పోటీ పరీక్షలలో రాణింపు, ఖచ్చితంగా నూతన ఉద్యోగ ప్రయత్నము సిద్ధిస్తుంది. వ్యవసాయదారులకి చక్కటి సత్ఫలితాలు ఉంటాయి. వీళ్ళు రాబడితోటి రుణాలు తీర్చగలుగుతారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించగలుగుతారు. ఇంతకాలం మిమ్మల్ని దూరం పెట్టినటువంటి కొంతమంది మీ విలువని అర్థం చేసుకుని మీ కాళ్ళ దగ్గరకు వస్తారు. మీ విలువను వాళ్ళు తెలుసుకోగలుగుతారు. మళ్ళీ మీ హక్కున చేరుతారు. మీ విలువ సమాజములో విశేషంగా పెరుగుతుంది. ఒక నాయకుడిగా మీరు అడుగులు ముందుకు వేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలకు అద్భుతమైనటువంటి శుభయోగం ఉంటుంది. ఆరోగ్యపరంగా ఉన్నటువంటి కొన్ని చీకాకులు తొలగుతాయి. ఒక శారీరకమైనటువంటి ఉల్లాసము మీకు చేకూరుతుంది. కొద్దిపాటి స్థాన మార్పులు, గృహయోగము, సంతానయోగము ఖచ్చితంగా సూచితమవుతున్నాయి. ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి మీ ఇంట్లో నెలలో ఒకసారి ఖచ్చితంగా మీ ఇంట్లో అవకాశం ఉంటే కనుక ఒక అఘోర పాశుపత హోమము కానీ, అఘోర పాశుపత అభిషేకము కానీ నెలలో ఒకసారైనా అభిషేకం చేసుకునే ప్రయత్నం చేయండి. హోమము పూర్వార్ధంలో ఒకసారి, ఉత్తరార్ధంలో ఒకసారి చేసుకోవచ్చు. కానీ అభిషేకం మాత్రం కనీసం నెలలో ఒకరోజైనా చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా కాళహస్తిలో దర్శనం చేసుకుని రావడానికి ప్రయత్నం చేయండి. స్వామివారి యొక్క దర్శనంతో పునీతులయ్యేందుకు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా అమ్మవారు దుర్గాదేవి గుళ్ళో ప్రతి మంగళవారము నిమ్మడప్పులో దీపం పెట్టి 16 ప్రదక్షిణలు చేసుకోండి. ప్రతి ఆదివారము ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వరుడికి క్షీరాభిషేకం చేయడం, ప్రతి నిత్యము కూడా సుబ్రహ్మణ్య భుజంగ పాశుపత ప్రయాత స్తోత్రం చదవడము చెప్పదగినటువంటి సూచన. ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తదుపరి మీనరాశి. మీనరాశి యందు పూర్వాభాద్ర నక్షత్రము 4 పాదములు, 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రము 4 పాదములు, రేవతి నక్షత్రము 4 పాదములు కనబడుతున్నవి. ఈ రాశి వారికి ఆదాయము 5 గాను, వ్యయము 5 గాను, రాజపూజ్యము 3 గాను, అవమానము 1 గాను కనబడుతున్నవి. ఈ రాశి వారికి రవి, శనేశ్వరుడు, కేతువు, కుజుడు విశేషమైనటువంటి ఫలితాలని అందిస్తున్నారు. ఇన్నాళ్ళ నుంచి మీరు ప్రయత్నిస్తున్నటువంటి అత్యున్నతమైనటువంటి పదవిని మీరు అలంకరించగలుగుతారు. అది కూడా జనాల యొక్క అనూహ్య సహాయ సహకారములతోటి. వృత్తిరీత్యా మీ మనోవాంఛ, మీ యొక్క కోరిక నెరవేరుతుంది. మీరు కోరుకుంటున్నటువంటి ఉన్నత పదవి మిమ్మల్ని వరిస్తుంది. శారీరకంగా కొంత అనారోగ్యం వెంటాడుతున్నప్పటికీ కూడా బాధపడవలసిన అవసరం లేదు. అది తాత్కాలికమే. మిమ్మల్ని పరీక్ష పెట్టే సమయం. ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని తమ యొక్క సూటిపోటి మాటలతోటి ఇబ్బంది పెట్టే సమయం. మీ సహనమే మీకు రక్షగా నిలబడుతుంది. ఇంతకాలం మిమ్మల్ని మెచ్చుకున్నటువంటి వారు మీ వెనకాలే కొన్ని మిమ్మల్ని అపనిందల పాలు చేసేటువంటి ప్రమాదం కూడా కనబడుతోంది. కాబట్టి కొంత ఎవరు మంచి ఎవరు చెడు అన్నటువంటి నిర్ణయాలు కొంచెం ఆచితూచి తీసుకోవాల్సినటువంటిగా సమయం ఇది. గృహ నిర్మాణ విషయములో, స్థిరాస్తి వ్యవహార విషయములలో, విదేశీయాన వ్యవహార విషయములలో విశేషమైనటువంటి రాణింపును పొందుతారు, గుర్తింపును పొందుతారు. విశేషముగా ప్రయాణాలు చేస్తారు, అనుకున్నది సాధిస్తారు. స్వశక్తి మీద మీరేంటో మీరు నిరూపించుకోగలుగుతారు. అఖండ రాజయోగాన్ని పొందుతారు. మీరు ఎవరూ ఊహించినటువంటి రాజయోగాన్ని పొందుతారు. మీరు అధికారులు మీకు చెడు చెయ్యాలి అనుకున్నా మీ సమర్థతను అనుసరించి వారు మీకు సహాయము చేసే తీరవలసి వచ్చినటువంటి పరిస్థితి. రాజకీయంగా అండదండలతోటి విశేషంగా మీరు పురోభివృద్ధిని సాధిస్తారు. మీరు ఉద్యోగంలో మార్పులు చాలా అనాయాసంగా, అంటే అత్యున్నతమైన పదవిని మీరు అలంకరించడానికి చాలా పరిస్థితులు చాలా సానుకూలంగా ఉంటాయి. కావలసినటువంటి బదిలీలతోటి మీరు ఆనందంగా ఉంటారు.
మీ పేరుకి, మీ మాటకి ఒక గుర్తింపు లభిస్తుంది. ముఖ్యముగా డిఫెన్స్ రంగంలో, పరిశోధనా రంగంలో మీ పేరు ప్రఖ్యాతులు విశ్వవిఖ్యాతమవుతాయి. కళాకారులకు అద్భుతమైనటువంటి గుర్తింపు, కళాకారులకు అద్భుతమైనటువంటి రాణింపు, ఆదాయము, గుర్తింపు. చక్కగా రాజకీయ నాయకులకి కొంత అంతర్గత శత్రు భయం ఉంటుంది. కొద్దిపాటి మూలమంత్ర హోమములు మీ ఇంట్లో చేయించుకోవడం, శత్రు నివారకమైనటువంటి హోమాలు చేయించుకోవడము, పరిహారాలు చేయించడము చాలా 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 తప్పనిసరి. గుర్తుపెట్టుకోండి. అంతవరకు చేయదాకా వస్తుంది, వెనకాల నుంచి ఎవరో మాటు వేసి మిమ్మల్ని అవకాశం రాకుండా, దూరం చెయ్యకుండా ఈ మంత్రహోమాలు అది అవకాశం మీ చేతిలో పడేట్లుగా ఆ భగవత్కృప మిమ్మల్ని కాపాడుతుంది. గుర్తుపెట్టుకోండి. విద్యార్థులకి కొంత పరీక్షా సమయమే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. కానీ మీరు అనుకున్నటువంటి గుర్తింపు అంటే రాణింపు మీరు 90% ఊహిస్తే అది 75, 80లో వస్తుంది తప్ప మీరు అవకాశాన్ని చేజార్చుకునేటువంటి అవకాశం అయితే కనబడటం లేదు. చక్కగా రాణిస్తారు మీరు. విదేశీ ప్రయాణాల కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు, విదేశీ విద్య కోసం చేస్తున్న ప్రయత్నాలలో మీరు సఫలీకృతులవుతారు. కొంత ఏలినాటి శని ప్రభావము చేత కొంత మానసికమైనటువంటి కొంత చీకాకులు ఉన్నప్పటికీ వాటిని అన్నింటినీ మీరు స్వశక్తితోటి అధిగమించుకోగలుగుతారు. వ్యాపారస్తులకి, వ్యవసాయదారులకి అనుకూలమైనటువంటి సమయం. ఈ రాశిలో పుట్టిన స్త్రీలు కొద్దిపాటి అనారోగ్యము, గర్భస్థ విషయంలో, ఋతుక్రమ మార్పుల విషయంలో కొద్దిపాటి చీకాకులు పొందినప్పటికీ తాత్కాలికమది. పూర్వార్ధంలో ఉన్న ఉత్తరార్ధంలో శమిస్తుంది. చక్కగా ఆరోగ్యంగా మీరు ఉంటారు. ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ప్రతి శనివారము నాడు శనేశ్వరుడికి తైలాభిషేకం చేయించటం, చక్కగా నవగ్రహాలకి 27 ప్రదక్షిణలు చేసుకోవడం, చక్కగా కాళ్ళు, చేతులు, చెవులు కడుక్కుని మూల విరాట్కి ఈశ్వరుడికి ఒక 11 ప్రదక్షిణలు చేసుకుని మీరు ఇంటికి వెళ్ళడం, నెలలో ఒక్క శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించుకోవడం, పూర్వార్ధంలో ఒకసారి, ఉత్తరార్ధంలో ఒకసారి తప్పనిసరిగా మీ ఇంట్లో అఘోర పాశుపత హోమం చేయించటం చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలను ఇస్తుంది. ఈ రాశివారు తప్పనిసరిగా ఈ సంవత్సరంలో ఒక్కసారైనా సరే కనీసం గానుగాపురంలో నృసింహ సరస్వతి స్వామి వారి దర్శనం చేసుకుని, అటు పిమ్మట నృసింహ సరస్వతి స్వామి వారు స్వయంగా ప్రతిష్ఠించినటువంటి కల్లేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని శనేశ్వరుడి యొక్క పరిపూర్ణ సానుకూలతతోటి అప్రతిహతమైనటువంటి విజయపథంలో మీరు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పరిహారాలను ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందాలి అని మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా కోరుకుంటూ, మా గురువుల అనుగ్రహంతో, గురువాజ్ఞ మేర మాకు తెలిసినటువంటి పరిజ్ఞానంలో 12 రాశుల వారికి, మేషము నుంచి మీనముగా కలిగినటువంటి 12 రాశుల వారికి ఫలితాలు, పరిహారాలు తెలియజేశాం. ఈ పరిహారాల్ని ఆచరించి ముఖ్యంగా రాజకీయ నాయకులు అంతర్గత శత్రు నివారణ కోసము విశేషమైనటువంటి మూలమంత్ర హోమాలు చేయించుకుని వారందరూ ఆనందంగా ఉండాలి అని, ఇతర రాసుల వారు చెప్పినటువంటి మన్యుపాశుపతం కానీ, అఘోర పాశుపతం కానీ హోమాలు, అభిషేకాలు చేయించుకుని తద్వారా సత్ఫలితాలను పొందడం కానీ, విద్యార్థులు అన్ని రాసుల వారికి కూడా విద్యార్థులు ప్రతి మాసములో ఒక్కసారైనా సరే మేధాసూక్త హోమంతో తమ యొక్క మేధస్సుకి భగవత్కృపను జోడించుకోవాలని విశేషంగా తెలియజేసుకుంటూ, అందరూ కూడా ఆనందంగా, సంతోషంగా ఉండాలి అని అమ్మవారి పాదపద్మములను బట్టి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ దేవి దివ్యపాదార విందార్పణమస్తు.